లగచర్ల బాధితులకు మద్దతుగా ఇవాళ మైబాద్‌ల మహాధర్నా పెట్టింది కదా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ. మొన్న పర్మిషన్‌కు అప్లై చేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య అని చెప్పి సర్కార్ పర్మిషన్ ఇయ్యలేదు. బీఆర్ఎస్ వోళ్ళు కోర్టుకు పోయి మరి పర్మిషన్ సాధించిండ్రు. ప్రతిపక్షం అధికార పార్టీని షీరి చింతగట్టుట్లా తగ్గేదేలే అంటుంది. ఏడికాడ సర్కార్ కు ఊపిరాడకుంట చేసి పబ్లిక్ ల పతార పెంచుకుంటున్నది. అదే టైంలో సర్కార్ గాలి ఏడికాడ తీసి వాడేస్తుంది. లగచర్ల బాధితులకు మద్దతుగా మైబాద్ లా 50,000 మంది గిరిజనులతోటి మహాధర్నాకు పిలుపునిచ్చిండ్రు బీఆర్ఎస్ ఓలు. రూల్స్ పేరు చెప్పి పర్మిషన్లు ఇవ్వకుండా అడ్డం పడ్డది సర్కారు. అయినా కోర్టుకు పోయి పర్మిషన్లు తెచ్చుకుండ్రు ప్రతిపక్షం ఓళ్ళు. కేటీఆర్ సారు బీఆర్ఎస్ లీడర్లంతా హైదరాబాద్ కెళ్లి పొద్దుగాలినే బయలెళ్లి మహాధర్నాకు పయనం కట్టిండ్రు. ఇక పోతుంటే అడుగడుగున జనాలు నీరాజనాలు పట్టిండ్రు. తొవ్వ ఒడుగుత బీఆర్ఎస్ జెండాలు పట్టుకొని ఎదుర్కొన్నారు. అయితే మహాధర్నా కోసం కేటీఆర్ కు వెల్కమ్ అని ఫ్లెక్సీలు కడితే రాత్రికి రాత్రి జింపేసిండ్రు కొంతమంది. ఇక దాని మీద బీఆర్ఎస్ వాళ్ళు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ పెట్టిండ్రు. లోకల్ కాంగ్రెస్ వాళ్ళే కండ్ల మంటలతోని ఫ్లెక్సీలు జింపి రాక్షసానందం పొందుతుండ్రని మండిపడ్డారు. లగచర్ల ముచ్చట్ను ఇప్పటికే జాతీయ స్థాయికి తీసుకుపోయి కాంగ్రెస్ ను ఎండగడుతుంది బీఆర్ఎస్. ఇక ప్రతిపక్షం దెబ్బకు సర్కారు యూ టర్న్ కొట్టింది. అబ్బే మేం ఫార్మా కంపెనీ పెడతలేము, ఇండస్ట్రియల్ కారిడార్ పెడుతున్నామని సీఎం రేవంత్ సారు మాట మార్చిండంటే అదంతా బీఆర్ఎస్ ఎఫెక్టే అని అనుకుంటుర్రు అంతా. ఇంకో దిక్కు లగచర్ల బాధితులను ఢిల్లీకి తీసుకుపోయి జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు ఇప్పించిండ్రు. అట్లనే రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు అయినరు. అటు జాతీయ ఎస్టీ కమిషన్ కూడా ఎంక్వైరీకి వచ్చేటట్టు చేసిండ్రు. కార్ పార్టీ లీగల్ సెల్ గిరిజనుల బిడ్డలకు మేమున్నామన్న ధైర్యం ఇచ్చింది. ఇట్లా ఎవ్వరు బాధితులైన వాళ్ళకు అండగుండుట్లా జనతా గ్యారేజ్ సినిమాల ఎన్టీఆర్ అన్న లెక్కనే ఎంబడెపోయి భరోసానిస్తుండ్రు హరీష్ సారు, కేటీఆర్ సార్లు. అందుకే ఇట్లా నిత్యం పబ్లిక్లు ఉంటురు కాబట్టి కాంగ్రెస్ అంటే కార్ పార్టీకే పబ్లిక్ల పతార బాగా పెరిగిందని సర్వే సంస్థలు కూడా రిపోర్ట్లు బయట పెడుతుండ్రు. ఒకప్పుడు గురుకులాల సీట్లు రావాలంటే ప్రైవేట్ బళ్ళ సీట్ల కోసం ఉన్నంత పోటీ ఉండేది. సార్ మా ఊనికి ఒక్క సీట్ ఇప్పియుండ్రి, మీకు పుణ్యం ఉంటుంది సార్, మా బిడ్డకు ఒక్క సీట్ ఇప్పియుండ్రి, మీ బాంచనైతా అని మంత్రుల తాన ఆఫీసర్ల తాన లైన్లు కడుతుండే జనం. ఆర్ఎస్ ప్రవీణ్ సారు గురుకులాలకు హెడ్ ఉన్నప్పుడైతే విదేశాల్లో మన గురుకులాల్లో చదివే పిల్లగాళ్ళు ఎంతో మంది పేరు తెచ్చిండ్రు, రికార్డులు కొట్టిండ్రు. అసొంటి సర్కారు గురుకులాలకు షెదలు పట్టినట్టే అయిపోతుంది. రాన్ రాన్ రాజగురం గాడిదైనట్టు రాన్ రాన్ సర్కార్ గురుకులాలన్నీ సత్రోలు అవుతున్నట్టే అనిపిస్తుంది. రాష్ట్రంలో ఏ సర్కార్ గురుకులం చూసుకున్నా, సంక్షేమ శాఖల హాస్టల్స్ చూసుకున్నా పురుగులన్నం పెట్టని హాస్టల్ లేదు, కుళ్ళిన కూరగాయలతోటి కూరలొడ్డి అని హాస్టల్ ఉంటలేదు. బీద పిల్లల ఆరోగ్యాలంటే అంత పట్టింపు ఉన్నది సర్కార్కు. ఇప్పటికే నిత్యం ఎంతో మంది పిల్లగాళ్ళు ఫుడ్ పాయిజన్లతోటి దవాఖాన్ల బెడ్లు ఎక్కుతుండ్రు. చదువుకోవాల్సిన వాళ్ళు మాకింత మంచి తిండి పెట్టుండ్రని సడక్ల మీదకి వచ్చి దారుణాలు చేస్తుండ్రు. అయినా కూడా సర్కార్కు మనసు కరుగుతలేనట్టున్నది. ఇంత చెవిన పేన్ వారినట్టే అయితలేదు. ఓ దిక్కు ఇట్లా పిల్లగాళ్ళంతా మంచాన పడుతుంటే సర్కారేమో సర్కారీ విద్యను ఎవరెస్ట్ గుట్టెక్కించినమని గప్పాలు కొట్టుకుంటా ఊరంతా పోస్టర్లు వేసుకొని ప్రచారం చేసుకుంటున్నది. బాగుపరిచినమని ప్రచారం చేసుకున్నట్టే మా హయాంలో 1000 మంది పిల్లగాళ్ళు పురుగులన్నం తిని దావకాన్ల పాలైనరని కూడా ప్రచారం చేసుకోరెందుకో మరి. ఇలా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిర్మాపూర్ కాడున్న హాస్టల్లో కూడా కుళ్ళిన కూరగాయలతోటి కూరండి పెడితే నిన్న ఆదివారం కదా అని పిల్లగాళ్ళ తల్లిదండ్రులు పోయి అవిటిని చూసి మనుషులు ఎవరన్నా గిసొంటి బువ్వ కూరలు తింటారా అని గరమైనరు. సర్కార్ హాస్టల్ రోజుకింత అధ్వానంగా మారుస్తున్న సర్కార్ అయితే ఇప్పటికీ స్పందిస్తలేదు. అటు సర్కార్ పట్టింపు లేక ఇష్టారాజ్యం అయిపోయింది సిబ్బందులది కూడా. మనల్ని ఎవడ్రా ఆపేది అడిగేది అన్నట్టు పిల్లగాళ్ళ కడుపు మార్చి ఖరాబైన ఫుడ్ పెడుతుండ్రు. మంచి తిండి లేకుంటే పిల్లగాళ్ళు మంచిగా ఎట్లా తయారైతారు? ఇంటికాడ చదివించుకునే తాకత్ లేదని సర్కార్ హాస్టల్ వేస్తే ఇగో సర్కార్ హాస్టల్ వ్యవహారం గిట్లున్నది.